ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల పరిశుద్ధ ఆదివారపు దినమున ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ధ్యానంలో కీర్తనల గ్రంథము 28వ కీర్తన 2వ చరణాన్ని ధ్యానం చేద్దాం. 22వ కీర్తన 28వ కీర్తన అండి, 2వ చరణం. అందరూ తీయండి, కలిసి చదువుదాం. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తున్నప్పుడు, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తుడైన దావీదు వ్రాసినటువంటి కీర్తన ఇది. దావీదు ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలో ఎక్కువ కీర్తనలు, పాటలు వ్రాసినటువంటి వ్యక్తి దావీదు మాత్రమే. ప్రేమణ దేవుని బిడ్డలారా, దావీదు వ్రాసిన ప్రతి కీర్తన కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది మిగిలిన వారి కంటేను. ఒక అనుభవపూర్వకముగా హృదయపు లోతుల్లో నుండి ఆ కీర్తనను తీసుకురావడం మనం గమనించవచ్చు. తనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎదురు దెబ్బలు తగిలినా, ప్రాణాపాయ స్థితి ఉన్నా, సంతోషముగా ఉన్నా, ప్రతి సందర్భములోనూ ప్రభువును స్తుతిస్తూనే, ప్రభువును ఆరాధిస్తూనే ఓ చక్కటి పదాల వర్ణనతో చక్కగా వివరించేటటువంటి ఒక ఆత్మీయ స్థితిని కలిగినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనను బట్టి మనం గమనించినప్పుడు కాస్త భక్తిహీనులకును భక్తిపరుడైన తనకు మధ్యలో కాస్త పోరాటముగా ఉన్నది. ఈ రోజున భక్తిపరులకు భక్తిహీనులతో కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మన చుట్టూ భక్తిహీనులు ఉన్నప్పుడు భక్తిపరునికి ప్రార్థనకు వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఏం వెళ్తావులే అని ఈ భక్తి లేని వారు ఆపే ప్రయత్నాలు చేస్తుంటారు. వీరు దేవుని మందిరంలో చేరాలని వీరుకుంటుంది. ఏం వెళ్తావులో ఇంకో చోటుకి వెళ్దామని వారు ఆపడము ప్రయత్నం చేస్తారు. ఈ రీతిగా కొంచెం యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి విశ్వాస జీవితంలో. సరిగ్గా అలాంటి పరిస్థితే దావీదుకు ఈ కీర్తనలో కనబడుతూ ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, కొన్నిసార్లు ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రభువును ప్రార్థించుట, స్తుతించుట ఎప్పుడు కూడా దావీదు మానలేదు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినప్పుడు, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండకనా అమ్మని నా మనవి ఆలకింపుమో. నువ్వు మౌనముగా నుండి నేడుల నీ సమాధిలోనికి దిగిన వాని వలె అవుతాను. నేను నీకే మొరపెడుతున్నాను ప్రభువా. ఎవరి పరిస్థితి ఎలా ఉంటేనేమి, నా పరిస్థితి ఎలా ఉన్నానేమి, నేనైతే నీకు మొరపెడుతున్నాను, నీకు ప్రార్థిస్తూ ఉన్నాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ మాటలు వ్రాస్తూ, నువ్వు మౌనంగా ఉండకూడదని చెప్తూ ఒక చక్కటి మాట 2వ వచనంలో మాట్లాడటం మనం చదువుకొని ఉన్నాం. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపు నా చేతులను ఎత్తినప్పుడు, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఈ మాట మనము చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఊరికే చదువుకుంటూ పోతే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనము అర్థం చేసుకోలేము. కానీ అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు మొరపెట్టినప్పుడు, నేను ఎప్పుడైతే మొరపెడతానో, ఎప్పుడైతే నీ పరిశుద్ధాలయము వైపు చూచి నేను చేతులెత్తి ప్రార్థిస్తానో, ఆ సమయంలో నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. అంటే నేను ఏ ప్రార్థన అయితే చేస్తున్నానో, ఏ విషయాలనైతే నీకు జ్ఞాపకం చేయుచున్నానో, దేని కొరకైతే నా కంఠ స్వరాన్ని విప్పుచున్నానో, ఆ స్వరాన్ని విను ప్రభువా అని ఒక చక్కటి కీర్తన వ్రాస్తూ ఉన్నాడు.
ఈ దేవుని మందిరానికి మరి ఇశ్రాయేలు సమాజము కేవలము పండుగల సందర్భాల్లో మాత్రం వెళ్ళేవాళ్ళు. తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేవారు. మన వలనే ప్రతిరోజు వచ్చి దేవుని మందిరంలో బస చేసే ఇంత గొప్ప చక్కటి ఆధ్యాత్మిక స్థితి వారికి లేదు ఆ రోజుల్లో. మందిరం లోపలికి వచ్చి ఆరాధించేటటువంటి స్థితి వారికి లేదు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, వారు పండుగలకు మాత్రమే మందిరం దగ్గరికి వెళ్ళి ప్రభువుని ఆరాధించి వచ్చేవాళ్ళు. మిగిలిన సమయాల్లో వారు చేసే పని ఏంటంటే ఇక ప్రతిరోజు మందిరం దగ్గరికి రాలేరు కదా అని ఇప్పుడు అటువైపు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇటువైపు తిరిగి, మందిరం ఎక్కడి వైపు ఉన్నది ఆ మందిరము దిక్కునకు చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఈ పక్క ముఖం చేసి, ఆ పక్కన ఉన్న వాళ్ళు అక్కడి నుండి ఇటు ముఖం చేసి, ఈ రీతిగా మందిరము ఏ దిక్కున ఉన్నదో ఆ దిక్కునకు నమస్కారము చేసి చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు. అది వారి విశ్వాసము. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నటువంటి మాట, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తున్నప్పుడు, ఇక పరిశుద్ధాలయం ఎక్కడ వైపు ఉన్నదో, దేవుని మందిరం ఎక్కడ వైపు ఉన్నదో అటువైపు చేతులు ఎత్తుతున్నారు అని అంటే వారి ప్రార్థన దేవుడు ఆలకించాలి. సొలొమోను చేసిన ప్రార్థన కూడా అదే ఉన్నది. మందిర ప్రతిష్ఠ రోజు నీ ప్రియ ప్రజలు ఒకవేళ కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయి కరువుల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు వారు నీ మందిరం దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు కానీ, వారు చేతులెత్తి ఈ మందిరం వైపు చూసి ఈ దిక్కునకు చూచి ప్రార్థించినప్పుడు కానీ నీవే వారికి సహాయం చేయాలి ప్రభువా అని యెహోవాకు ప్రార్థన చేయటం మనం గమనిస్తాం. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. అది ఎలాగున అంటే మొరపెట్టడము అనేటటువంటిది అది బయటకి ఆక్రందనతో. ఇప్పుడు బాగా మనం మాట్లాడడం ఏముంది, ప్రతిరోజు చక్కగా మాట్లాడతాం, గలగల మాట్లాడుతూ ఉంటాం. చాసి ఒక శంప మీద గట్టిగా కుట్టారనుకోండి, తర్వాత మాటలు ఎలా వస్తాయి, తన్నుకొస్తాయి. కోపం ఎలా వస్తుంది, కోపంతో పాటు మాటలు ఎలా వస్తాయి, ఎంత షార్ప్గా వస్తాయి, ఎంత గట్టిగా వస్తాయి. అవి బాధతో వస్తాయి, కోపంతో వస్తాయి, దుఃఖంతో వస్తాయి, పొంగుకొస్తాయి. ఈ మొరపెట్టడం అంటే ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి బాధను బయటకి వ్యక్తపరచడం. అయ్యో ప్రభువా, ఈ బాధ భరించలేకపోతా ఉన్నాను, నీవే నాకు సహాయం చేయి. లోపల మనకేదో నొప్పి ఉన్నది, భయంకరమైన వేదన ఉన్నది, పుండు ఉన్నది. అప్పుడు నొప్పి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, మాటలు మనకు చేతగానప్పుడు ఎలా ఉంటాయి, అలాగున ఆ ఆక్రందనను వెలుకబోసేటటువంటిదే మొరపెట్టడము. ఆ తర్వాత అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తుచున్నాను. చేతులు అటు మొరపెడుతూ ఉన్నాడు. తన స్వరాన్ని, తన హృదయపు లోతుల్లో ఉన్నటువంటి ఆవేదనంతా దేవుని సన్నిధిలో వెళ్ళబుచ్చుచు చేతులు పైకి చాపుచున్నాడు. చేతులు ఎత్తడం దేనికి సాదృశ్యం అంటే, ఇక నాలో ఏమి లేదు ప్రభువా, అంతా నీవే. మీరు అక్కడక్కడ చూస్తుంటారు కదా, పోలీసు వాళ్ళు వచ్చి హ్యాండ్స్ అప్ అడగానే చేతులు ఎత్తి, నన్నేం చేయవాకయ్యా, నీకు సరెండర్ అయిపోతా ఉన్నా, ఇక నువ్వు బేడీలు వేసుకుంటావా, ఏం చేస్తావా, నీ ఇష్టం. ఇక చేతులు ఎత్తడం అంటే ఏంటంటే ఇక సరెండర్ అయిపోతా ఉన్నాం, ఇక నీ ఇష్టం, నీకు అప్పగించుకుంటున్నాను నేను, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా చేతులెచ్చి
ప్రభువును స్తుతించడం, చేతులెత్తి ప్రభువుకు ప్రార్థించడం నేర్చుకోవాలి. చేతులెత్తడం శాత కాదు, చప్పట్లు కొట్టడం శాత కాదు. ఎప్పుడు చూడు పాత చింతకాయ పచ్చడి భక్తి చేస్తూ ఉంటారు. ఇదిగో భక్తులను చూసి మనం నేర్చుకోవాలి, మొరపెట్టడం నేర్చుకోవాలి. మన బాధల్లో కరెక్ట్గా మొరపెట్టినప్పుడు దేవుని మహిమ, దేవుని ఆశీర్వాదము, స్వస్థత, విడుదల, రక్షణ మన దగ్గరికి సరాసరి నేరుగా దిగి వస్తుందనే ఆత్మీయ సత్యాన్ని రోజున మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. గుడ్డివాడు త్రోవ పక్కన భిక్షమడుకుంటూ ఉంటుండగా ప్రజలందరూ గుంపులు గుంపులుగా వెళ్తున్నటువంటి తరుణంలో ఎవరు వెళ్తున్నారని కనుక్కొని యేసుప్రభుల వారు వెళ్తున్నారనే విషయాన్ని పసిగట్టి, ప్రభు గనుక ఈ సమయంలో పోతే నాకు దొరకడు, ఈ అవకాశాన్ని ఎలాగైనా జార విడుచుకోకూడదు అని ఆయన ఎంత దూరంలో ఉన్నాడో తెలియదు. ఆ గుంపులో ఎక్కడ ఎవరు యేసు ప్రభువో తెలియదు. ఎందుకంటే ఆయన మాట్లాడినా ఆయన మాట ఇతరులకు వినబడే స్పష్టత లేదు. ఎందుకంటే చుట్టూ 100 మంది పైగా గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని ఆ మొర, ఆయన స్వరము, గుడ్డివాని స్వరము ప్రభువును దాకాలి అని అంటే ఎంత గట్టిగా మొరపెట్టింటాడు. ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. పక్కనున్నారు, హై గమను, ఆయన ఎక్కడో ఉన్నారా నాయన, ఎందుకు అలా అరుస్తున్నావు, సైలెన్స్గా ఉండు అరిచారు. అయినా వినిపించుకోకుండా మరి ఎక్కువగా అరిచేసరికి ఎవరు నన్ను పిలుస్తున్నారయ్యా అని శిష్యులతో అంటే, శిష్యులు అంటున్నారు, ఇంతమందిలో నిన్నెవరయ్యా ప్రత్యేకంగా పిలిచేది? ఎవడు పనిలో వాడు ఉన్నాడు, ఎవడు గోలలో, ఎవడు ముచ్చట్లు వాడు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన జరుగుతేనేమో అందరు సైలెన్స్గా ఉంటారు, ప్రభు మాట్లాడతాడు. మీటింగ్ కాదు కదా, ఇంకా స్టార్ట్ కాలే, పోతున్నారు, ఒక చోటికి నడుచుకుంటూ పోతున్నారు. ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎరుకో ప్రాంతానికి. ఆ సమయంలో జరిగిన సందర్భం, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఇక ఎవరి దారిన వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటూ ఇప్పుడు అట్లా వెళ్ళొద్దాం రండి, ఆ పలానా చోటుకి వెళ్దామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ పెడతాం. కానీ అప్పటి వరకు ఎవరు మౌనంగా ఉండాలి, అటెన్షన్లో చేతులు కట్టుకొని రావాలంటే ఎవరు వస్తారు? కామన్గా అందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతమందిలో ఎవరయ్యా నిన్ను ప్రత్యేకంగా పిలుస్తున్నారంటే, లేదు నన్ను ఎవరు పిలుస్తున్నారు. మరలా వినబడింది ఆ స్వరం, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు. అదిగో గుడ్డివాడు పిలుస్తున్నాడు. ఏంటయ్యా, ఏం కావాలి నీకు? కొంచెం నాకు చూపు దయచేసి స్వామి అని గట్టిగా మొరపెట్టాడు. వెంటనే ప్రభువు తనకు చూపునిచ్చాడు. ఒకవేళ ఆయన గట్టిగా మొరపెట్టలేకపోతే, తన స్వరాన్ని తన గొంతు చించి అరవకపోతే పరిస్థితి ఏంటంటారు? జీవితాంతం గుడ్డివాడిగానే మిగిలిపోయేవాడు. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం అది. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కూడా ఇక్కడ మొరపెడుతున్నాడు. ఇదిగో నేను మొరపెట్టినప్పుడు కానీ ప్రభువా, నా కష్టం వచ్చి, నష్టం వచ్చి, బాధ వచ్చి, నేను శ్రమలను అనుభవిస్తూ నా గొంతు చించుకొని అరుస్తూ ఇదిగో నీ సందులో మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు చూచి నేను నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. నేను ఏదైతే నీకు విన్నవించుకుంటానో, ఏదైతే నీకు తెలియజేస్తూ ఉంటానో ఆ ధ్వని, ఆ స్వరాన్ని నీవు విను ప్రభువా. ఈరోజున మన నోట నుండి ప్రార్థన ధ్వని, విజ్ఞాపన ధ్వని వస్తుందా? ఈ 2 ధ్వనులు తప్ప అన్ని ధ్వనులు వస్తాయి. ఈ 2 ధ్వనులు తప్ప అన్ని ధ్వనులు వస్తాయి. పిల్లల మీద అరిసే ధ్వనులు వస్తాయి, భార్య మీద అరిసే ధ్వనులు వస్తాయి, అక్కచెల్లెళ్ళ మీద, బంధుమిత్రుల మీద, ఇరుగు పొరుగు వారి మీద గోల చేసి అరిసే ధ్వనులు వినబడతాయి. కానీ నీ ప్రార్థన స్వరము, నీ ప్రార్థన ధ్వని దేవునికి వినబడుచున్నదా? దావీదుకు తెలుసు
దేవుని ఎలా ప్రార్థిస్తే దేవుడు ఆయన దిగి వస్తాడు, ఆయన మహిమ వస్తుందో. అందుకే ఎక్కడ చూడండి, ఏ కీర్తన చదవండి, ఏ కీర్తన చదవండి, స్టార్టింగ్లో దుఃఖముతో మొదలు పెడతాడు. దుఃఖముతో, ఎంత దుఃఖములు అంటే చుట్టూ ఎవ్వరు ఉండారండి దావీదుకు. దావీదు ఎవరు? ఒక మహారాజు. కానీ తాను అరణ్యంలోనికి పారిపోయినప్పుడు సౌలు చంపుతాడని, సౌలు చంపడంతో అరణ్యంలోనికి పారిపోయిన సందర్భం ఉంది. మరి తన కుమారులే తనకు శత్రువులకు మారి చంపే తరుణంలో పారిపోవడం జరుగుతూ ఉన్నది. మరణ భయం తనను జీవితాంతము ఎక్కువ శాతం వెంటాడినట్లుగా పరిస్థితులు మనం చూస్తాం. దావీదు స్థానంలో మనం ఉంటే కానీ మనం ఏం చేసేవాళ్ళమో ఆశ్చర్యమే. ఆలోచిస్తేనే దావీదులాగా ఉండలేమండి. ఎవ్వరు లేరు. చిమ్మ చీకటిలో ఏదో ఒక రోజు 2 రోజులు తలదాచుకున్నాడంటే అది వేరు. కొన్ని నెలలు, సంవత్సరాలుగా ఆయన అరణ్యవాసం చేసి ఒక్కడిగా ఉంటూ ఇక ఎవ్వరు లేదు. ఇక దేవా ఆ హృదయపు లోతుల్లో నుండి తన్నుకొచ్చిన దుఃఖముతో గట్టిగా ప్రార్థన చేసి 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 చివరికి బాధతో మొదలుపెట్టినా చివరికి స్తుతులతో ముగించే అద్భుతమైన తత్వం కలిగిన వాడు దావీదు. హల్లెలూయా. దేవుని సహాయము మొదట నుండి వేడుకున్నప్పుడు దుఃఖముతో వస్తాడు. చివరికి వచ్చేసరికి, అయ్యా నువ్వు నాకు సహాయం చేసావు, నీకు వందనాలు, నన్ను విడిపించినావు, నీకు వందనాలు, నువ్వు లేకపోతే నేను ఏ పాటి వాడినయ్యా అని మరలా స్తుతించి స్తుతులతో ముగించేవాడు దావీదు. హల్లెలూయా. ఈ రోజున మన ప్రార్థన ఎలా ఉండాలంటే డైరెక్ట్గా దేవుని సన్నిధికి చేరేదిగా ఉండాలి. మనము దేవునికి మొరపెట్టాలి, ఆయన ఆలయం వైపు చేతులెత్తాలి. ఇప్పుడు మనం ఆలయం వైపు చేతులెత్తడం కాదు, ఆలయం లోనికి వచ్చి చేతులెత్తే మహా గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. తరువాత విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అంటున్నాడు. అంటే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరలా దేవునికి తన అంశాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభు నా పరిస్థితి అని ఆ ధ్వని, ఆ ప్రార్థన ధ్వని ఆలకించుము అని అంటున్నాడు. ఈ రోజున మన ధ్వని దేవుని సన్నిధికి చేరాలి, మనుషులకు కాదు. మనుషులతో మాట్లాడి పోట్లాడితే ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధిలో మనం పోరాటమైనా మనం మాట్లాడమైనా దేవునితోనే. అయితే కొన్నిసార్లు యాకోబు లాంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇక పోరాటమే, నువ్వు నన్ను దీవించేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అలాగున దేవునితో భక్తిపూర్వకమైనటువంటి పోరాటాలు, ఆధ్యాత్మిక పోరాటాలు చేయాలి తప్ప చాలామంది ప్రార్థనలో వెనుకబడిపోతూ ఉన్నారు. అన్ని ధ్వనులు వస్తూ ఉన్నాయి మన నోటి నుండి, కానీ ప్రార్థన ధ్వని రావడం లేదు. ఇదిగో వేడుకోవాలి. ఎలాగునంటే దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి చేతులెత్తి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన ధ్వని మన హృదయపు లోతుల్లో నుండి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుని సహాయం అనేది మనకు అనుగ్రహించబడుతుంది. 9వ వచనంలో అంటాడు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యం వారిని ఉద్ధరింపుము. తర్వాత 7వ వచనంలో అంటాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము. ఇక్కడ ఏమడుగుతున్నా? నాకు సహాయం చేయి, నా ప్రార్థన ద్వారా ఆలకించు. ఇక్కడ సహాయం వచ్చేసింది. అంటే ఒకటే రోజు ఇట్లా కూర్చొని రాసిన కీర్తన కాదు అది. తన అనుభవంలో నుండి ఒక్కొక్కటిగా దరిదాపు ఒక వారం రోజులు రాశాడు, 1 రోజులు రాశాడు ఒక్కొక్క కీర్తన. తన అనుభవాలను పంచుకుంటూ రాసిన కీర్తనలు ఇవి. వాటన్నిటిని ఒక దగ్గర ఈ రోజున పోగు చేయడం జరిగింది. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రార్థన ధ్వని దేవుని సన్నిధికి చేరాలి. నీ ప్రార్థన ధ్వని ఎలా ఉండాలంటే హృదయపు లోతుల్లో నుండి
మొరపెట్టే విధానంలో రావాలి. అది అయ్యా అడగడం వేరు, ఇలా మొరపెట్టే విధానం వేరు. ఆక్రందన లోపల నుండి తన్నుకు రావాలి. అలాగున అలా మొరపెడుతూ ఉండాలి. అదేవిధంగా దేవుని వైపునకు మనము చేతులెత్తాలి. పరలోకం వైపు, పైనున్న ప్రభు వైపు మనం చేతులెత్తాలి. అలాగున మనము ఈ విజ్ఞాపన ప్రార్థన ధ్వని దేవుని సన్నిధికి చేరునట్లుగా మనం ప్రార్థించాలి. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము చేరిన మీకెల్లరకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.